నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలకు భూ కేటాయింపుల పేరుతో అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని, ఇందులో మెయిన్ పార్ట్నర్ గా పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నారంటూ జడా శ్రవణ్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు తన కేసులన్నీ కూడా విత్డ్రాల్ చేసుకుంటున్నారని, వాటిని అన్నింటినీ కూడా రీఓపెన్ చేస్తానని, ఇది నా ఛాలెంజ్ అంటూ జడా శ్రవణ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం మా శ్రావణి, మన వీక్షకులకు కూడా. సరే, ఏంటి జడా శ్రవణ్ కుమార్ చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా రీఓపెనింగ్ చేస్తాను అంటూనే అటు పవన్ కళ్యాణ్ గారి పైన కూడా పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతున్నారు. మరి అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందులో మెయిన్ పాత్ర పవన్ కళ్యాణ్ గారిది కూడా ఉంది. వీళ్ళిద్దరి పైన నేను పోరాటం చేస్తా, ఛాలెంజ్ చేస్తా అంటూ జడా శ్రవణ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలి? జడా శ్రవణ్ కుమార్ గారు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడమ్మ. ఆయన రాష్ట్ర ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఎవరికి సంబంధించిన వ్యక్తి కాదు. ఏ రాష్ట్ర ఈ రెండు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాల్లో ఏ లోపాలు జరిగినా పోరాడాల్సిన మనిషే మరి ఆయన. అంతేగాని ఒక పార్టీకి సమర్థించి ఒక పార్టీ వాళ్ళ అవినీతిని ఎదుర్కొంటాననే మాట చెప్తున్నట్టుగా ఆయన అనిపిస్తూ ఉంది. ఇప్పుడు రెండు పార్టీల పట్ల ఆయన సమదృష్టితో సమానమైన పోరాటం చేస్తే తను వ్యక్తిత్వం నిలబడుతుంది. అంతేగాని తను ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడయ్యి ఉండి ఒక తోక పార్టీ చాటున దాక్కునేటట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన అట్లా కాకుండా తను వ్యక్తిత్వంతో తను మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. ఇవాళ ఆయన్ని ఈ స్థాయికి పెంచిన ఛానల్స్ వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. మేము పాముకు పాలు పోసి పెంచినట్టు అయింది మా పరిస్థితి. ఆయన్ని వేరేగా అనుకున్నాము, కానీ మేము తప్పుపడ్డాము. ఆయన వంచాడు మమ్మల్నే కాదు రాష్ట్ర ప్రజలను కూడా వంచాడు అన్న భావన వ్యక్తం అవుతుంది. ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఆయన చేసిన పనులన్నీ కూడా చీటింగ్ పనులు. ఆయన మీద కంప్లైంట్స్ బహిరంగంగా వస్తున్నాయి. ఆయన సామాజిక వర్గానికి చెందిన బేదలను కూడా దోసుకున్నాడు. ఆయన అంబేద్కర్ స్థాయిలో పెద్ద పెద్ద కోటు వేసుకుంటున్నాడు, కానీ ఆయన చేసిన పనులు మాత్రం పార్టీ పేరులో కూడా అంబేద్కర్ను ఉపయోగించుకున్నాడు. ఆయన్ని బఠానీల కింద అమ్ముకున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి చట్టం కనుక కళ్ళు తెరిస్తే జడా శ్రవణ్ కుమార్ గారు ఆటోమేటిక్గా జైలుకి వెళ్ళిపోతాడు. ఆయన ఎంత లాయర్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద సుప్రీంకోర్టు లాయర్ అయినా కూడా నేరాలు చేసినప్పుడు సుప్రీంకోర్టు లాయర్లకు కూడా ఇమ్యూనిటీ ఏం లేదు, రక్షణ ఏం ఉండదు. కాబట్టి ముందు ఆయన అది ఆలోచించాలి. భూముల కేటాయింపుల గురించి మాట్లాడుతున్నాడు. ఏదైనా ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విదేశీ పెట్టుబడులు, ఇతర సంస్థలు ఇక్కడికి రావాలి. దాని మూలన ఉపాధి ఏర్పడుతుంది, నగదు చలామణి పెరుగుతుంది. రెండోది ప్రభుత్వానికి పన్నుల రూపంలో కూడా దీర్ఘకాలం ఏ ప్రభుత్వాలున్నా ఆదాయం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పార్టీ తరఫున ఒక ఎంపీతో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయించి హైకోర్టు లాయర్లు కూడా గడ్డిపెట్టారు. ఏదైనా ఒక ప్రభుత్వం 2 సార్లు అన్నట్టున్నారు. అసలు అవును, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొన్ని ఏదైనా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అలాంటిది ఆయన ఆ మాటలు మాట్లాడుతున్నాడు. అంతకుముందు మరి చంద్రబాబు నాయుడు గారే చాలా మంచి ఆయన చెప్పాడు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ప్రభుత్వం రావటంలో రెండో వ్యక్తిగా ఈయన పేరు చదివాడని చెప్పారు. ఎగ్జాక్ట్ గా నాడు పోరాటం చేస్తే కేసులు కొట్టేయిస్తున్నారు, నేడు కేసులే పెడుతున్నారంటూ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు ఆయన. మరి అదే చెప్పబోతున్నాం. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తుల్లో ఆ వీరుల్లో నన్ను రెండో వాడిగా శాసనసభలో నా పేరు చదివాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం మీద కూడా నేను ఇదే చేస్తున్నాను అంటున్నాడు. బాగానే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఈయన. మరి అన్ని రోజులు నువ్వు పోరాడావు, అవన్నీ కూడా అన్యాయాలు అక్కడే నిలబడి ఉన్నాయి. నువ్వు ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు నీ పాత్ర ఎలా ఉంది అనేది. అప్పుడు ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది. నిన్ను ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కూడా 2019లో ప్రజలు నమ్మే ఓట్లేశారు. ఆ తర్వాత వాళ్ళకి వేరే ప్రపంచం చూశారు. జగన్మోహన్ రెడ్డిలో ఒక అపరిచితుడిని చూశారు. చూసిన తర్వాత 2024లో భిన్నమైన తీర్పు ఇచ్చారు, పూర్తి భిన్నమైన తీర్పు. నీ విషయంలో కూడా ప్రజలు నిన్ను 2 ఛానల్స్ బాగా ప్రమోట్ చేసి ఒక శుద్ధ పోసవని ప్రొజెక్ట్ చేశారు. వాళ్ళ చైర్మన్లు కూడా నిన్ను విందుకు ఆహ్వానించి ఇంట్లో తిన్నావు. మరి వాళ్ళని గురించి కూడా చెడ్డగా మాట్లాడుతున్నావు. సరే, వాళ్ళు తప్పు చేస్తే మాట్లాడితే పర్వాలేదు. అసలు ముందు మనం ఎవరికన్నా ఎత్తి చూపేటప్పుడు ముందు నీ వ్యక్తిత్వం ఏంటి నువ్వు ఆవిష్కరించుకో. నా మీద ఎవరెవరు కేసులు పెట్టారో రండి, ప్రూఫ్లు చూపించండి, ప్రజా కోర్టులోనే నేను కూర్చుంటాను,
నేను ప్రెజలైజేషన్ సెక్షన్ నేను తీసుకుంటాను, దీనికి న్యాయస్థానాలు అక్కర్లేదు, సంవత్సరాలు తరబడి ఉంటాయి. సీనియర్ న్యాయవాదిని, ఒక సీనియర్ న్యాయమూర్తిని, ఒక సీనియర్ పోలీస్ అధికారిని, ఒక సీనియర్ జర్నలిస్ట్ని, ఒక సీనియర్ డాక్టర్ని, ఒక సీనియర్ స్వతంత్ర సమరయోధులు లాంటి వ్యక్తులు ఎవరన్నా సమాజంలో గౌరవమైన వ్యక్తుల ముందు వాళ్ళ ప్రూఫ్ చూపించమనండి, వాళ్ళు ఏ శిక్ష ఇస్తే నేను ఆ శిక్ష తీసుకుంటాను. నువ్వు లీగల్ ప్రొఫెషన్ నుంచే రిటైర్ అవుతానంటున్నావు, నువ్వు ఇప్పటికే ఇవ్వనే చెబుతున్నారు. నువ్వు ఊరికే బార్లో రిజిస్టర్ చేసుకున్నావు కానీ నువ్వు వకాల్తా కూడా ఫైల్ చేయలేదు. నువ్వు చేసే వకాల్తాకి విలువ లేదని కూడా నీ కజిన్ బ్రదరే బహిరంగంగా వచ్చి చెప్పాడు. నువ్వు ఏ కేసు వాదించిన సందర్భం లేదు. అసలు రియల్గా లాయర్ అయిన వ్యక్తి ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళేటప్పుడు మాత్రమే నల్లకోట వేసుకెళ్తారు, కానీ కోర్టులో ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్లో అప్పుడు నేను పెద్ద లాయర్ నన్ను చూపించుకోవటానికి వేసుకున్నాడు అంటేనే అది అనుమానించాల్సిన విషయమే. వేసుకోరు, ఎందుకంటే అది ఎక్కడ వేసుకోవాలో అక్కడే వేసుకోవాలి. మొన్న ఈ మధ్య ఏదో ఒక హాస్పిటల్లో కూడా ఒక డాక్టర్ కోట్ వేసుకుని పేషెంట్కి మత్తు మంది ఇచ్చి దోసుకెళ్ళిపోయారని చెప్పారు. తెల్ల కోట్ వేసుకున్న వాళ్ళంతా డాక్టర్లు కాదు, నల్ల కోట్ వేసుకున్న వాళ్ళంతా లాయర్లు కాదనేది కూడా జనాలకి తెలుసు. అట్లాగే నువ్వు బయటికి ఇచ్చిన ప్రొజెక్షన్ వేరు, నువ్వు ఆ పార్టీ పెట్టిన అంబేద్కర్ గారి సిద్ధాంతాలను కనుక నువ్వు పాటించుంటే నీ సామాజిక వర్గానికి చెందిన అనాథ మహిళల్ని ఆర్థికంగా దోపిడీ చేయడానికి నువ్వు తెగబడవు. అంటే నీలో నైతిక విలువలు అనేది లేదు. ఇతరులు ఎంత అమానుషంగా వ్యవహరిస్తారో నువ్వు కూడా అంతే అమానుషమైన వ్యక్తివే తప్ప నువ్వు అది అంబేద్కర్ అనే పేరుని ముసుగ్గా వాడుకుని నువ్వు చేస్తున్నావు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి చెబుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన ఈ భూమి కబ్జా అలాట్మెంట్లు ఇచ్చి కిక్ బ్యాక్స్ తీసుకుంటున్నాడని నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ప్రూవ్ చెయ్యి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత మేనత్తకి స్కూల్ పెట్టుకోమని వైజాగ్లో కొన్ని 100 కోట్ల రూపాయల భూమి ఇచ్చారు. ఇవాళ అందులో ఏముందో నువ్వు చెప్పు, నువ్వే వెళ్ళు. ఏకపక్ష లేకపోతే ఒక నలుగురిని సోషల్ యాక్టివిస్టులు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అత్త విమలారెడ్డికి ఇచ్చిన భూమి ఎంత ఖరీదు అవుతుంది, ఎందుకు ఇచ్చారు, అందులోకి చర్చ ఎలా వచ్చింది, అదేమన్నా మొబైల్ ఇదే తీసుకొచ్చి పెట్టి సెట్టింగ్ తీసేయటానికి తిరుమలలాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పర్మనెంట్ చర్చే కట్టారు. చర్చి కట్టడానికి ప్రభుత్వ భూమి ఎందుకు ఇచ్చింది? అదేమన్నా చర్చి ఉపాధి కల్పిస్తుందా? ఈ కంపెనీలకు ఇస్తున్నారు, అవి ఆర్థిక పరిపుష్టి కలగటానికి ఇస్తుంది, తర్వాత ఉపాధి కల్పిస్తుంది, తర్వాత మన రాష్ట్రంలో పన్నులు కంటిన్యూస్గా కడతానే ఉంటుంది ఆ సంస్థలు. అలాగే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎక్కడెక్కడ భూములు ఇచ్చారో కూడా నువ్వే ఈ శ్వేతపత్రం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భూముల్లో పరిశ్రమలు రావని చెబుతున్నావు కదా, ఎన్ని పరిశ్రమలకు ఇప్పుడు గ్రౌండ్ అయినాయో నీకు నువ్వే ఒక 4 జర్నలిస్టులను కూడా పెట్టుకో. నువ్వు అంటే స్టాండర్డ్ జర్నలిస్ట్, నీలాంటి లాయర్లు కాదు, వాళ్ళు ప్రముఖమైన పత్రికల్లో ప్రజల విశ్వాసం కలిగిన వ్యక్తులై ఉండాలి. 4 రంగాలను పెట్టి వెయ్యి. నువ్వు వేసిన తర్వాత నువ్వు ఇచ్చిన శ్వేతపత్రంలో ఏదైనా తప్పు ఉంటే కూడా పట్టుకునే బాధ్యత ప్రజలదే. అంటే అంత బాధ్యతగా వ్యవహరించాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఇప్పుడు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తావు, మొన్నటి రాక పోరాడి. చంద్రబాబు నాయుడు గారు అంత మంచి మనిషి లేడు, అసలు అలాంటి మార్గదర్శనం చేయగలిగిన వ్యక్తి లేడు, లీడర్షిప్ ఉన్న వ్యక్తి లేడు, విజనరీ అని అన్నీ చెప్పావు. ప్రజలు కూడా అదే తీర్పిచ్చారు, నువ్వు చెప్పక్కర్లా, ప్రజలు కూడా ఇచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చెంగులు మోసే పరిస్థితిలో నువ్వు ఉండొద్దు. నువ్వు అంబేద్కర్ పార్టీ పెట్టావంటే, ఒక జాతీయ స్థాయి పార్టీ పేరును ఉపయోగించుకున్నావంటే, తర్వాత నువ్వు గతంలో ఎక్కడ మేజిస్ట్రేట్గా చేసావో కూడా ప్రజలకు చెప్పు. జడ్జి అనే మాట చెబుతున్నావు, జూనియర్ జడ్జివా, సీనియర్ జడ్జివా, డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జివా, హైకోర్టు జడ్జివా, సుప్రీంకోర్టు జడ్జివా, అసలు ఏమీ చేయలేదా? లేకపోతే నువ్వు ఆపాదించుకున్నావా? అది కూడా ప్రజల ముందు పెట్టు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం మీద అనేక అనుమానాలు వచ్చినాయి, అనేక ఆరోపణలు వచ్చినాయి, ఫిర్యాదులు కూడా వచ్చినాయి, పోలీస్ కేసులు కూడా బుక్ అయినాయి. ఇవాళ నువ్వు గతంలో లాగా నేను సుతపోసని టీవీ స్టేషన్లో ఏసీ స్టూడియోల్లో కూర్చుని మాట్లాడిన వ్యక్తిని ఇవాళ నిజ స్వరూపం చూశారు ప్రజలు, నువ్వేంటనేది. ఇదివరకట్లాగా నువ్వు పెద్ద వాళ్ళ మీద మాట్లాడే పరిస్థితి నీకు ఉండదు. నీ మీద చీటింగ్ కేసులు, చిల్లర కేసులు వచ్చినాయి. ముందు నువ్వు వాటికి సంబంధించి జైలుకి వెళ్ళక తప్పదో, వెళ్ళాల్సిందే. తర్వాత ఈ ప్రభుత్వం కూడా ఆయన పెద్ద బ్లేజర్ వేసుకున్నాడు, సూట్ వేసుకున్నాడు అని చూడాల్సిన అవసరం ఏం లేదు. లేకపోతే ఆయన ఏదో అంబేద్కర్ పేరుతో ఒక పార్టీ పెట్టాడని. అలాంటి వాళ్ళు చాలామంది మోసాలు చేసి ప్రజల ముందు జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంబేద్కర్ కుటుంబీకులు కానీ, అంబేద్కర్ రేట్స్ కానీ, అంబేద్కర్ అభిమానులు కూడా ఇలాంటి మోసపూరితమైన వంచకుల్ని ఎప్పుడూ ప్రోత్సహించరు. ఆ పేరు ఉపయోగించుకున్నందుకు ఇంకా వాళ్ళు కూడా బాధపడతారు, జైల్లో పెట్టినందుకు సంతోషిస్తారు. తర్వాత ఆ పార్టీని కూడా
రద్దు చేయమని కూడా డిమాండ్ కూడా చేస్తారు. అలాంటి వ్యక్తికి నైతిక హక్కు లేదు పార్టీ పెట్టే నైతిక హక్కు అని. తర్వాత తనకు స్వయంగా తను 400 సీట్లు తెచ్చుకోలేని వ్యక్తి ఒక్కొక్క సీటు 175 సీట్లలో 5 కోట్ల చొప్పున అడిగాడని కూడా ఆయనే చెప్పుకున్నాడు. తర్వాత 5-6 సీట్లు కూడా తను పార్టీ తరఫున పోటీ చేయడానికి కూటమిని ఇవ్వమని. కూటమి ఎట్లా ఇస్తుంది నీకున్న ఓటింగ్ పర్సంటేజ్ చూడరా, ప్రజల్లో నీకు ఎక్కడన్నా పరపతి ఉందా? తర్వాత ఈ ముసుగులో నువ్వు అనేక మందిని మోసం చేసినా వాళ్ళు బయటకు కూడా రాలేకపోయారు. ఎందుకంటే నువ్వు తెల్లారు లేస్తే శుద్ధులు చెబుతున్నావు టీవీల్లో కూర్చుని రాజ్యాంగం గురించి, చట్టాల గురించి, ఐపీసీ గురించి. కానీ నువ్వు చేసినవన్నీ కూడా చిల్లర పనులే. తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో 29లో వాళ్ళు దిగిపోయే నాటికి కూడా నువ్వు ఒక పత్రం వెయ్యి, నువ్వు చెబుతున్నావు కదా ఆ కంపెనీలు రావని. ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు రావు? కంపెనీలు వాళ్ళు స్థలాలు తీసుకున్నారంటే ఇక్కడ వాళ్ళు పెట్టాలనే ప్రధానమంత్రి గారు కూడా మెచ్చుకున్నాడు. ఒక భారీ పెట్టుబడి ఫస్ట్ టైము వైజాగ్లో వచ్చింది, ఇండియాలో అత్యధిక పెట్టుబడి, అదే ఫస్ట్ సింగిల్ పెట్టుబడి. అలాంటి చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు ఇప్పుడే అవాకులు చవాకులు పేలుతున్నావు అంటే వెయిట్ చెయ్యి, అన్నీ చూడు. తప్పుంటే నువ్వు ఖచ్చితంగా విమర్శించే హక్కు నీకుంది. ఆయన కేసులు రద్దు చేసుకుంటే నువ్వు కోర్టుకు వెళ్ళి రీఓపెన్ చేసే హక్కు కూడా ఉంది. కోర్టులు కూడా అక్కడ ఏదైనా న్యాయం ఉంటే నీ తరపున కూడా ఇస్తారు. ఫైట్ చేయలేవని కాదు, అందరి మీద చెయ్యి, ఆయన మీదే కాదు, నీ మీద కూడా ఫస్ట్ నువ్వు చేసుకోవాలి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఫస్ట్ నీ మీద వచ్చిన కేసెస్ని నువ్వు డైరెక్ట్గా ఏ టీవీ ఛానల్లో అయినా ప్యానల్లో కూర్చుని ఫస్ట్ మాట్లాడు. నీ వాదన చెప్తారు, వాళ్ళ వాదన చెబుతారు, ప్రూఫ్లు చెబుతారు. నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావు, ఎందుకు అవతల పార్టీతో కుమ్మక్క అయ్యావు, తర్వాత నువ్వు పెట్టిన పార్టీలో ఎందుకు నువ్వు ప్రజాదరణ పొందలేకపోయావు, తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇవాళ నువ్వు ఎందుకు సమర్థిస్తున్నావు, ఆయన ఇచ్చిన దాటి మీద కూడా శ్వేతపత్రం ఏమనండి వేస్తే ఇద్దరికీ సమానంగా ఉంటే జడ శ్రవణ్ కుమార్ గారిని ఎవ్వరు తప్పు పట్టలేరు. కానీ ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి జేబులో మనిషిలాగా అవ్వద్దు జడ శ్రవణ్ కుమార్. అది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణి, మన వీక్షకులు.